తల్లిదండ్రులు శత్రువులు. చూడండి సత్యార్థ ప్రకాశం. మాతా శత్రు పితా వైరి ఏన బాలో న పాటితః న శోభతే సభామధ్యే హంసమధ్యే బకో యతాః. చాణక్య శతకంలో ప్రమాణం తీసుకొని చెప్తున్నాడు మహర్షి దయానంద సరస్వతి. తన సంతానమునకు విద్య నేర్పని తల్లిదండ్రులు సంతానమునకు పూర్ణ శత్రువులు. చదువు నేర్పని సంతానము హంసల మధ్య ఉన్న కొంగల వలె సభలో విద్వాంసులచే తిరస్కరితులగుదురు, కుశోభితులు అగుదురు. తమ సంతానములకు తను మనోధనములతో విద్య ధర్మము సభ్యత నేర్పి వారిని ఉత్తమ శిక్షాయుక్తులను చేయుటయే తల్లిదండ్రులకు కర్తవ్య కర్మము, పరమధర్మము, కీర్తికారకము. బాలశిక్షను గురించి ఈ విధంగా చెప్పబడినది. బుద్ధిమంతులు దీని నుండియే ఎక్కువగా తెలుసుకొందురు. ఇది మహర్షి దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది. కాబట్టి ఏ తల్లిదండ్రులైనా మీరు సంతానమును కన్న తర్వాత ఆ సంతానమునకు మంచి విద్యలు నేర్పాలా, ధర్మము నేర్పాలా, సభ్యతను నేర్పాలా. ఇదే పరమధర్మము, కర్తవ్యము, కీర్తికారకము. మీరు సంతానము కని పశువులలాగా వాళ్ళకు విద్య నేర్పకపోతే ఉపయోగం లేదు. మీరు వారికి శత్రువులతో సమానమని శాస్త్రము చెప్తున్నది. ఓం